Audio Jungle. ఇలాంటి చిన్న సినిమాలకి మీ సపోర్ట్ చాలా అవసరం. నా ప్రీవియస్ మూవీస్ కూడా చాలా సపోర్ట్ చేశారు మీరు. ఈ సినిమాకి కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానని నమ్ముతున్నాను కూడా. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అన్ని ఛానల్స్కి, ప్రతి ఒక్క పాత్రికేయ మిత్రులకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాలో నేను థ్యాంక్స్ చెప్పాల్సింది కోటి సార్కి. సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ రోల్ అండ్ ట్రస్టింగ్ మీ ఫర్ దిస్ రోల్. మాలతి మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. కోట్ ఉంటుంది, బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దేర్ ఇస్ అ ఉమెన్ అని. అండ్ అంటే హస్బెండ్కి ఉన్న డ్రీమ్, నేను ఒక డైరెక్టర్ అవ్వాలి అనే డ్రీమ్ని నేను ఫుల్ఫిల్ చేస్తానని ఆవిడ ప్రొడ్యూస్ చేయడం, ఆవిడ ప్రొడ్యూస్ చేయడమే కాకుండా ఈ సినిమాకి డిజైనర్గా వర్క్ చేసి ప్రతిరోజు సెట్లో ఉండి ఏమి తక్కువ ఉంది, ఏమేమి తక్కువ అవుతున్నాయి అవన్నీ చూసి దగ్గరుండి అన్ని సమస్యలు సాల్వ్ చేయడం, ఇట్స్ రియలీ హ్యాట్స్ ఆఫ్ టు యూ మ్యామ్. అండ్ కోటి సార్, ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తున్నారు కానీ అస్సలు అలా అనిపించలేదు. I really enjoyed working with you, sir, and thank you so much for this role. Yeah, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మా గౌరీ సార్ కూడా చాలా థ్యాంక్స్ భయ్యా. మేము సారీ ఏమైనా ఇబ్బంది పెట్టింటే మిమ్మల్ని, కానీ చాలా ప్రేమగా, చాలా పేషెన్స్గా మీరు డైలీ మమ్మల్ని చూసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. ఈ సినిమాలో నాకు అందరూ తెలిసిన వాళ్ళే అండి. ప్రవీణ్ భయ్య చాలా మంచి మ్యూజిక్ చేశారు. ఆయనకున్న టాలెంట్కి ఆయన చాలా హీ డిజర్వ్స్ అ వెరీ వెరీ గుడ్ ప్లాట్ఫామ్. అండ్ ఈ సినిమా ప్లాట్ఫామ్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భయ్య అద్భుతమైన పాటలు చేశారు ఈ సినిమాలో. ఈ సినిమా తర్వాత ఆయన నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని నేను దేవుడిని ఐ ప్రే టు గాడ్. భయ్య, కంగ్రాచులేషన్స్ భయ్య, సీరియస్లీ యూ డిజర్వ్ మచ్ మోర్ అండ్ ఐ హోప్ దిస్ మూవీ విల్ డూ దాట్ ఫర్ యూ. దీపు అయితే అందరికీ తెలుసు, దీపు అన్నయ్య మ్యూజిక్ చేశాడని 4 పాటలు పాడేశాడు సినిమాలో. బట్ చాలా బాగా పాడాడు. దీపు కాకుండా ఇంకెవరు, అంటే నందుకి వాయిస్ సెట్ అయింది కాబట్టి దీపు 4 సాంగ్స్ పాడాడు. అన్నయ్య సినిమా అని కాదు, బట్ దీపు వెరీ టాలెంటెడ్. పెద్ద పెద్ద సినిమాల్లో పాడాడు, మా సినిమాలో కూడా పాడినందుకు చాలా హ్యాపీగా ఉంది దీపు. అండ్ డిఓపి భయ్య, మేము ఎంత బాగా మేకప్ వేసుకున్నా, ఏం చేసినా, ఎంత కష్టపడ్డా, ఫైనల్లీ ఆ అవుట్పుట్ డిఓపి గారి చేతిలోనే ఉంది. మురళీ భయ్య చాలా కేర్ తీసుకుని, అంటే ఒక 5-10 నిమిషాలు లేట్ అయినా సరే ప్రతిరోజు కేర్ఫుల్గా లైటింగ్ అంతా అయ్యాకే ఆయన షార్ట్ తీసేవారు. అంటే కొన్నిసార్లు మేము అనుకునే వాళ్ళు ఎందుకు ఇంత లేట్ అవుతుందని, కానీ అస్సలు కాంప్రమైజ్ అవ్వరు వర్క్ విషయంలో. థ్యాంక్ యూ భయ్య, ఎందుకంటే అల్టిమేట్లీ అది కనిపిస్తుంది అక్కడ. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.